రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించెను. సామెయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 33వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సహోదరి సహోదరులారా, యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన కార్యములను జలములలో తెలియచేయండి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన అద్భుత క్రియలన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయం నందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. కీర్తనాకారుడి విధంగా అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, యెహోవా తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. సహోదరి సహోదరులారా, దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము. తన శరణు చొచ్చిన వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్చర్యదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొరుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. సహోదరి సహోదరులారా, గొర్రెల గొప్ప కాపరిని యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం వచ్చేటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగునుగాక. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు బలమైన కోటగా, ఆశ్రయదుర్గముగా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు, నీ నామమును ప్రకటించుచు, నీ కార్యములను జలములలో తెలియజేసే వారముగా ఉండటకు సహాయము దయచేయమని. మేము ఎప్పుడు బలహీనులము అప్పుడే బలవంతులము గనుక నీ నిమిత్తము మాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను సంతోషించే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.